నమస్తే అండి. మనకి టిఫిన్స్‌లో కొన్ని ఐటెమ్స్ చాలా నచ్చుతాయి కదా! అందులోని ఒకటి ఈ రవ్వ దోస చాలామంది ఇష్టంగా తింటారు కదా! ఎంత ఇష్టంగా తింటారో వేయడం అంత కష్టపడుతూ ఉంటారండి. అంటే ఒకంతట కుదరదన్నట్టు. సో, అలాంటి వాళ్ళ కోసం ఈ సింపుల్‌గా చేసుకునే రవ్వ దోస రెసిపీ. దీనికి మనమైతే బంగాళదుంపలు యూజ్ చేస్తామండి. టేస్ట్ చాలా బావుంటుందన్నట్టు. ఒక బంగాళదుంప తీసుకొని ఈ విధంగా పైన ఆ పీల్ చేసేసేయాలండి. చేసి మరొకసారి కడుక్కొని చిన్న ముక్కలుగా కోసుకోవాలండి. ఈ బంగాళదుంపలు కోసిన వెంటనే మనం మిక్సీలో వేసేసుకోవాలండి. లేదంటే నల్లగా మాడిపోతుంది. అంటే కలర్ చేంజ్ అయిపోతుంది కదా! మనకి దోస కలర్ కూడా చేంజ్ వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి తొందరగా మనం మిక్సీలో వేసి పేస్ట్ లాగా చేసేసుకోవాలి. దీంతో పాటు పచ్చిమిరపకాయలు నచ్చితే జీలకర్ర కూడా వేసుకోవచ్చండి. లేదంటే తర్వాత యాడ్ చేయొచ్చు. లేదంటే అవాయిడ్ చేయొచ్చు. దీనైతే ముందైతే మనం మిక్సీ పట్టేసుకుంటున్నాం. తర్వాత దీంట్లోనే మనం సూజీ ముందు చూపించాను కదండి, బొంబాయి రవ్వ, అది ఒక హాఫ్ కప్పు వరకు తీసుకుంటున్నామండి. అంటే నేను ఇప్పుడు మీడియం సైజ్ బంగాళదుంపకి హాఫ్ కప్పు సూజీ అయితే తీసుకున్నానండి. తీసుకొని మరి కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్లా చేసేసుకోవాలి. దీన్ని కూడా చూసారా, ఇప్పుడు మనకి కలర్ మారకుండా ఉంటుందండి. అది ఒక్క బంగాళదుంపలు చేసి పక్కన పెడితే కలర్ మారిపోతుంది. ఇది మన బౌల్లో వేసేసుకొని దీంట్లోకి బియ్యపిండి కూడా తీసుకుంటున్నామండి. ఈ బియ్యపిండి మనకి ఒక కప్పు వరకు లేదంటే ముప్పావు కప్పు వరకు పడుతుంది. ఈ బియ్యపిండి మనం ఇంట్లో ఆడించుకుంటే ఒకలాగా వస్తుందండి, బయట కొనేదైతే ఒకలా ఉంటుంది. అందుకని చెప్పి కప్పు లేదా ముప్పావు కప్పు అని చెప్తున్నాను. ఇది మన కప్పుల కొలత తీసుకున్నాం బట్టి దాని ప్రకారమే చెప్తున్నాను. చక్కగా కలిపేసుకోవాలండి. ఇందులోకే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని ఎక్కడ లంప్స్ లేకుండా కలుపుకొని, బంగాళదుంప ముక్కలు చిన్నగా ఉండిపోతాయి అనుకోండి, అవి కూడా మనం పక్కకు తీసేసుకోవాలి. తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఒక 10 నుంచి 15 నిమిషాలు మనం పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఈ లోపల మనం చట్నీ కూడా చేసేసుకుందామండి. దీనికోసం అయితే నేను కొబ్బరి పప్పుల చట్నీ అయితే చేస్తున్నాను. కొంచెం కొబ్బరి తీసుకొని దాన్ని తగ్గట్టే పుట్నాల పప్పు ఉంటుంది కదండి, అది, పచ్చిమిరపకాయలు, అల్లం చిన్న ముక్క, చిన్న చింతపండు, దీంట్లోకి కొంచెం ఎక్స్ట్రాగా పుదీనా వేస్తున్నానండి. డైజెషన్ బాగుంటుంది కదా, ఆయిల్ ఫుడ్ తీసుకుంటున్నాం కాబట్టి. అంటే మనకి రవ్వ దోశ కొంచెం ఆయిలీగానే ఉంటుంది కదా, సో అందుకని బ్యాలెన్స్ చేయడానికి కొంచెం పుదీనా కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ ఇలా పచ్చిగా తీసుకొని మనం మిక్సీ పెట్టేసుకోవాలండి. ఈ చట్నీ రుబ్బుతున్నప్పుడే మనము ఉప్పు కూడా యాడ్ చేసేసుకుంటున్నామండి. చేసుకొని మనం పేస్ట్ చేసేసుకుంటున్నాం. ఇలా చేసినట్టయితే మనకు బండి చట్నీ ఉంటుంది కదండి, స్ట్రీట్ ఫుడ్ దగ్గర అమ్ముతారు. మాకు ఆంధ్రాలోనైతే బాగా దొరుకుతాయి అన్నట్టు ఇలాంటివి. చట్నీలు కూడా డిఫరెంట్ టేస్ట్లతో ఉంటాయండి, చాలా బాగుంటాయి. సో అలాగా ఒక టేస్ట్ అయితే వస్తుందండి. అప్పుడు పోపు అయితే పెట్టేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మనకి పచ్చిమిరపకాయలు లేదంటే ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు. లేదంటే కారం ఎక్కువగా ఉంది చట్నీ ఆల్రెడీ అంటే అవాయిడ్ చేయొచ్చండి. తర్వాత కొంచెం ఇంగువ వేసుకొని మనం ఈ పోపుని చట్నీలో వేసేసుకుంటే చట్నీ అయితే సూపర్గా వస్తుందండి. ఈ చట్నీ ప్రిపేర్ అయ్యే లోపల దోశలది కూడా మనకి రెడీ అయిపోతుందండి. మనం ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఒక 10 నుంచి 15 నిమిషాలు అయితే నానిపోతుంది. ఇప్పుడు దాన్ని మనం దోశల కింద వేసేసుకుందాం. దానికి ముందు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్ ఇవన్నీ కూడా మనం తురిమి పెట్టుకుంటాం కదండి, సో అవన్నీ కూడా నేను రెడీ చేసేసుకుంటున్నాను. ఇందులో పచ్చిమిరపకాయలు అయితే వేయట్లేదండి, ఆల్రెడీ మనం రుబ్బినప్పుడు వేసాం కదా, అందుకని చెప్పి ఇప్పుడైతే వేయట్లేదు. జీలకర్ర నచ్చితే వేసుకోవచ్చండి, లేదంటే అవాయిడ్ చేయొచ్చు. అయితే ఇది మనం అంటే డైరెక్ట్ దోశ వేసి దాని మీద కూడా వేయచ్చు, లేదంటే నేనైతే డైరెక్ట్గా ఇందులోనే వేసేస్తానండి. 10 నుంచి 15 నిమిషాలు నానిన తర్వాత కన్సిస్టెన్సీ ఒకసారి చూసుకోవాలండి. ఇది కొంచెం థిక్ అవుతుంది, నూక పిండి అన్నీ వేయడం వల్ల కొంచెం థిక్నెస్ వస్తుంది. సో కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా మనం వాటర్ పోసుకొని కలుపుకుంటే పల్చగా వస్తుందండి. మనకి ఎంత పల్చగా కావాలో అంత పల్చగా వేసుకోవచ్చు. దోశ అయితే విరగదండి, చక్కగా వచ్చేస్తుంది మనం బంగాళదుంప వేయడం వల్ల. దోశ వేసి దాని మీద ఉల్లిపాయలు వేయడం వల్ల ఏంటంటే తిప్పినప్పుడు అన్నీ పడిపోతాయండి. అందుకని చెప్పి నేను ఇందులోనే వేసేసుకుంటాను అన్నట్టు. అలాగైతే చక్కగా మనకు పడిపోకుండా ఉంటుంది, దోశ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అన్నట్టు. అందుకని నేను ఈ విధంగానే వేసుకుంటాను. ఇది ఇప్పుడు మనం ఎలా వేసినా కూడా చక్కగా వచ్చేస్తుందండి, క్రిస్పీగా అట్లా వస్తుంది. అయితే మైదా పిండి, బియ్య పిండి అవి వేసి మనం కలుపుతాం చూడండి, అది కొంచెం విడిపోతూ ఉంటుందండి కరెక్ట్గా మనకి కన్సిస్టెన్సీ లేకపోతే. ఇది మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది. కొంచెం మందంగా వేసినా కానీ కాలిన తర్వాత మీకు చక్కగా పల్చగా ఉంటుంది. చూసారా, దగ్గరగా అయినట్టుంది కదా. సో ఇలానే వస్తాయండి, ఎక్కడ విడిపోవు అన్నట్టు. నార్మల్గా స్టార్టింగ్ అంటే బిగినర్స్ వంట నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా వేసుకోవచ్చండి. అంత ఈజీగా ఉంటుంది అన్నట్టు ఈ బంగాళదుంపలతోని రవ్వ దోశ వేయడం. అయితే మనం తీసినప్పుడు కొంచెం మెత్తగా కనిపిస్తుంది, కానీ అది మనం ప్లేట్లో పెట్టేటప్పటికి కరెక్ట్గా క్రిస్పీగా వచ్చేస్తుందండి. చూసారు, ఇప్పుడు ఇలా ఉంది కదా, మనం ప్లేట్లో పెట్టేసరికి ఒక 2-3 నిమిషాలు అవుతుంది కదా, చల్లబడుతుంది. ఆ టైంకి మనకి క్రిస్పీనెస్ అనేది వచ్చేస్తుంది. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి.
చూసారా ఎంత కూడా చెదిరిపోదను, చాలా నీట్గా వస్తాయి. ఇదేనండి బంగాళదుంపతో ట్రై చేసిన రవ్వ దోశ. దీంతో కొబ్బరి చట్నీ బాగుంటుంది, అల్లం చట్నీ కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి. నేను మాత్రం పప్పులు కొబ్బరి చట్నీ అయితే తీసుకుంటున్నాను. చక్కగా మనం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని కాల్చుకుంటే కరెక్ట్ కలర్లోనే వస్తాయండి ఈ రవ్వ దోశలు. నచ్చిందా అండి వీడియో? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.